తండ్రి లేని వాళ్ళకి నాన్న లేని లోటు తెలుస్తుంది. అమ్మ పడిన వేదన తెలుస్తుంది. ఇష్టాలను ఎలా వదులుకోవాలో కూడా వాళ్ళకు తెలుస్తుంది. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది. బాధ్యతల భారము తెలుస్తుంది. బంధువుల గుణము తెలుస్తుంది. కంటికి నిద్రలేని రాత్రులు కూడా తెలుసు వాళ్ళకి. కావలసిన వారి సూటిపోటి మాటలు కూడా వాళ్ళకు తెలుసు. ఇలా తల్లి తండ్రి లేని వాళ్ళకి ఇన్ని బాధలు ఉంటాయని నీకు తెలుసా? తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతలు భుజాన పెట్టుకున్న కొడుకు పరిస్థితి ఆయుధం లేకుండానే యుద్ధానికి సిద్ధపడటం వంటిది. ఒంటి చేత్తో పోరాడవలసిందే. ఒంటిలో సత్తువ మొత్తం యుక్త వయసులోనే పెట్టుబడి పెట్టవలసిందే కదా. ఇంతే కదా ఒక తండ్రి తల్లి లేని వాళ్ళ పరిస్థితి. భరించడం ఎలాగో అమ్మకు తెలుసు. భారం ఎలా మోయాలో నాన్నకు తెలుసు. బ్రతుకు విలువ తెలియాలి అంటే ఈ ఇరువురిలో ఏ ఒక్కరిని కోల్పోయిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది నీకే. నాన్న చేతిని పట్టుకుంటే చాలు, ఎవరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి నీకు ఎప్పటికీ రానివ్వడు మీ నాన్న. అర్థమవుతుందా? నాన్న అంటే బంధం మాత్రమే కాదు, నాన్న అంటే బలం. నాన్న అంటే భయం మాత్రమే కాదు, నాన్న అంటే బాధ్యత. నాన్న అంటే సంతోషం మాత్రమే కాదు, నాన్న అంటే సర్వస్వం అని. కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. కోపం ఉన్న చోటే జీవితం కూడా ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వే ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక్క మనిషే కాదు, నీ జీవితం కూడా. చావుకు పుట్టుకకు మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలను ఇచ్చి, మర్చిపోలేనన్ని బంధాలను ఇచ్చి, నిలకడలేని మనసుకు తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో కదా దేవుడు. మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం కదా. నువ్వు మాట్లాడితేనే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ అవసరం లేదనే కదా. చెప్పు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.